అత్తయ్య. తినండి అత్తయ్య. ఈ తొక్కలు తీసుకొచ్చావేంటి? మీరేమన్నారు? మామిడికాయ తొక్కలు తీసేసి తీసుకురా అన్నారు. నేను తొక్కలు తీసి ఆ తొక్కల్ని తీసుకొచ్చాను. ఇదిగోండి అత్తయ్య, తినండి. నీకు పంచే పని చూసావా? నాకు బుద్ధి లేదే. అవునే, నీకు బుద్ధి లేదు. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా. అత్తయ్య, ఆ సత్య అసలే తింగర్ది. తన్నెందుకు కెలుకుతావు? అమ్మా, ఆ సత్యాన్ని కెలికితే అది అగ్రెసివ్ అయిందంటే మనకి డేంజర్. నువ్వు తన్ని కెలక్కు. అర్థమైందా? అక్క, చిన్నత్తయ్యకి భలే బుద్ధి చెప్పావు. ఆవిడికి కొంచెం సంధిస్తే నెత్తి నెక్కి కూర్చుంటుంది. బాగా బుద్ధి చెప్పావు. మా అంతా పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏం లేదు గాయత్రి. అత్తయ్య ఒక పని చేస్తే పనులని చెప్తూ ఉంటుంది కదా, అందుకనే బాగా బుద్ధి చెప్పాను. త్రిపుర, త్రిపుర. వస్తున్నాను బామ్మగారు. అదేంటి త్రిపురాని అమ్మ పిలుస్తుంది? ఈవిడికి ఏం డౌట్ వచ్చిందో ఏంటో బుస్సు. అమ్మో, ఈ త్రిపుర త్రిపుర కాదు సత్య అని తెలిసిపోయిందా ఏంటి? నాన్న, ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచిస్తావు ఎందుకు? కొంచెం పాజిటివ్ గా కూడా ఆలోచించు. రండత్తయ్య, అసలు బామ్మ త్రిపురతో ఏం మాట్లాడుతుందో విందాం. పదండి. పద 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 బుస్సు. ఏంటి బామ్మగారు పిలిచారు? ఈ రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు కోమాలోంచి బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. 2 సంవత్సరాల నుండి ఆఫీసులో నువ్వు అడుగు పెట్టలేదు. నువ్వు చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. అందుకే అందరం ఒకసారి ఆఫీస్కి వెళ్దాం. అలాగే నీ పెండింగ్ పనులు కూడా పూర్తి చేయొచ్చు. ఈ బామ్మగారు ఆఫీస్కి వెళ్దాం అంటున్నారు. అక్కడ ఏం పని ఉంటుందో ఏంటో. నాకేమో ఆఫీస్ వ్యవహారాలు ఏమీ తెలియవు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరికిపోతాం. ఏం చెయ్యాలి? ఏంటమ్మా త్రిపుర, అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్దామంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏంటక్క, ఏదో ఒక సమాధానం చెప్పు. అలాగే బామ్మగారు, ఆఫీస్కే కదా, వెళ్దాం. నేనొస్తాను. ఇది చెప్పడానికి అంత ఆలోచించావేంటమ్మా? ఆఫీస్ అన్నారు కదా బామ్మగారు. ఆఫీస్ అనగానే ఆఫీస్ తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అందుకే ఆలోచించాను. హలో, హలో సార్, నేను సైట్ నుండి సూపర్వైజర్ని సార్. చెప్పు, నేను చెప్పిన పని చేసావా లేదా? మీరు చెప్పినట్టే చేశాను సార్. వర్కర్స్ అందరికీ డబ్బులిచ్చి పని చేయకుండా తాగి పడిపోయేలా చేశాను సార్.
ఇప్పుడు ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఏం పని చేయిస్తారో ఏంటో, ఎవరేం అడుగుతారో, ఏం సమాధానం చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటక్క ఏమో ఆలోచిస్తున్నావు? ఆ? ఆహా, ఏం లేదు గాయత్రి. అది కాదక్క, నువ్వేదో ఆలోచిస్తున్నావు. బామ్మ ఆఫీస్కి వెళ్దామన్న దగ్గర నుంచి నువ్వు మనిషివి మంచిగా లేవు. ఇదొకటి. ఇది నా చెల్లెలు కాదు, అనుమాన పిశాచి. నన్నెప్పుడూ అనుమానంతో ఏదో ఒక క్వశ్చన్స్ వేస్తూనే ఉంటుంది, ఏదో ఒక విధంగా కెలుకుతూనే ఉంటుంది. ఏంటక్క ఏం మాట్లాడవేంటి? ఆహా, ఏం లేదే, నేను బానే ఉన్నాను.